ఇదంతా వచ్చేట్లయితే జానపద చిత్ర సప్తాహం, చారిత్రాత్మక చిత్ర సప్తాహం, హాస్య చిత్ర సప్తాహం, భక్తిరస ప్రధాన చిత్ర సప్తాహం, ఇలాగా ఒక అభిరుచితో మీకు చూపించాలనే కోరిక ఉంది. చూద్దాం, మనకు యోచన మంచిది కాబట్టి దైవాలు తప్పకుండా ఉంటుంది ఆశతో. తదుపరి జమున గారి గురించి 2 మాటలు, కృష్ణ తులాభారం గురించి 2 మాటలు చెప్పుకున్నాం. యావత్ భారతీయ చలనచిత్ర చరిత్ర చూసినట్లయితే 25 సంవత్సరాలు 4 భాషల్లో 200 చిత్రాల్లో కథానాయక నటించిన ఏకైక నటి జమున గారు. 1953 పుట్టిల నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మాత్రం తర్వాత సంగతి 77, 78లో మనుషులంతా ఒకటే అనే పవర్ఫుల్ సినిమా దాకా కూడా 25 సంవత్సరాలు. తెలుగులో మొదటి తరం హీరోలు నాగేశ్వరరావు, రామారావు గారు, 2వ తరం హీరోలు జగ్గయ్య, కాంతారావు, 3వ తరం హీరోలు కృష్ణ, శోభన్ బాబు, తమిళ్లో ఎంజీఆర్, శివాజీ గణేష్, కన్నడలో రాజ్ కుమార్, ఉదయ్ కుమార్, హిందీలో కిషోర్ కుమార్, రాజేంద్ర కుమార్. ఇందరు హీరోలతో చేసినటువంటి అనుభూతి మరి ఎవరికీ లేదు. తర్వాత నా అదృష్టం ఏమిటంటే వారి జీవిత చరిత్ర జమునా తీరం పుస్తకంగా వచ్చినప్పుడు రాయసపాడుగానే వారికి హెల్ప్ చేయడం నాకు దక్కినటువంటి అదృష్టం జమునా తీరానికి. కాగా ఇక సత్యభామ పాత్ర గురించి, ఈ సినిమా గురించి 1935లో తొలిసారిగా శ్రీకృష్ణ తులాభారం వచ్చింది. అందులో జయసింగ్ అనే అతను కృష్ణుడిగా వేస్తే ఋష్యేంద్రమణికి ఆవిడ సత్యభామ వేశారు. కాంచనమాలకి రేలంగి వెంకటరామయ్య గారికి కూడా అదే తొలి చిత్రం 1935 వచ్చే కృష్ణ తులాభారం. అందులో వసంతపుడుగా వేసింది రేలంగి గారికి గురువైనటువంటి గండికోట జోగినాథం గారు వేశారు. ఆ తర్వాత జమున గారి ఫస్ట్ పిక్చర్ పుట్టిల్లు 53, తర్వాత 55లో ఒక శ్రీకృష్ణ తులాభారం వచ్చింది. అందులో నారదుడు సూరిబాబు, అందులో వసంతపుడుగా రేలంగి వేశారు. కృష్ణుడిగా రఘురామయ్య గారు, శ్రీరంజని, యశ్వరలక్ష్మి వేశారు. ఇక ఈ 66 వచ్చేసరికి ఇది నిర్మాతగా రామానాయుడికి ఇండిపెండెంట్గా 3వ చిత్రం, అంటే పార్ట్నర్గా అనురాగు, ఇండిపెండెంట్ ప్రొడ్యూసర్గా రాముడు భీముడు, తర్వాత ప్రతిజ్ఞాపాలన 3వ చిత్రం కృష్ణ తులాభారం. దీనికి అద్భుతంగా ఏవి ఎలా అమరాలో అంత అద్భుతంగా అమరాయి. ఆర్ట్ డైరెక్టరు, రైటరు, బిలియట్ పెంజాల గారు ఇలాగే. ఇక సత్యభామ అంటే 66 ఆగస్టు 25వ తారీఖున విడుదలైంది ఈ సినిమా. అదే సంవత్సరం మరో సెన్సేషనల్ సోర్స్ ఆఫ్ సత్యభామ చేశారు, లేత మనసు. అందులో క్యారెక్టర్ పేరు కూడా సత్యభామే. సత్యభామ అంటే ఒక స్వాతిశయం, సౌందర్యాతిశయం, ఒక ఇండివిజువాలిటీ, ఓ వ్యక్తిత్వం, ఇవన్నీ ఉన్నటువంటివి. మీరు చూడబోతారు సినిమాల తర్వాత మీరజాలగలడా నా యనతి, అది స్థానం నరసింహారావు రంగస్థలం మీద ఎక్స్పర్ట్. అయితే ఆయన్ని మించి మరో అడుగు ముందుకు వేసి బ్రహ్మాండమైనటువంటి సెట్ వేశారు. ఆ సెట్ అంతా కూడా మీరు చూసినట్టయితే సెట్ని ప్రతి అంగుళము పాటలో ఉపయోగించుకున్నారు. అద్దం కావచ్చు, ఆ ఆర్చి కావచ్చు, కృష్ణుడి చేతిలో మురళి కావచ్చు. నా గీటు దాటగలడా అన్నప్పుడు డైరెక్ట్గాతో సలహా చెప్పారు జమున గారు, ఈ బొటన వేలుతో నేను గీచిన గీటు దాటగలడా అని చెప్పి షిల్లా అంటాను అంటే కమలాకర్ కామేశ్వరరావు పౌరాణిక బ్రహ్మ ఆశ్చర్యపోయారు. మా చాలా చక్కటి ఇంప్రవైజేషన్ చెప్పారు, ఇటువంటివే మాకు కావాలి అని చెప్పేసి దేర్ ది ఇండివిజువాలిటీ ఆఫ్ జమున గారు స్టాట్స్ దేర్. ఏది ఒక విచిత్రం ఏంటంటే విలన్ హిందీ పిక్చర్ షూటింగ్ జరుగుతుంటే అక్కడికి వెళ్ళి కూడా ఈవిడ శ్రీకృష్ణ తులాభారం స్క్రిప్ట్ తీసుకెళ్ళి రిహార్సల్ చదువుకుంటుంటే ప్రసాద్ బాబు గారు, ఎల్వి ప్రసాద్ గారు అబ్బాయి వాళ్ళ అమ్మా మీరు వచ్చింది మా హిందీ విలన్ చిత్రం కోసం, మీరు ఆ స్క్రిప్ట్ చదువుతారు ఏంటి అంటే ఇది మామూలు సోషల్ అండి, అది హిస్టారిక్, మీరు పౌరాణిక గొప్ప క్యారెక్టర్ అని చెప్పేసి అంత ఎక్సర్సైజ్ చేశారు. దట్ ఈస్ ది ఇంట్రెస్ట్ కీన్లీ టేకెన్ బై జమున గారు అనమాట. అందుకే నాటికి నేటికి కూడా సజీవంగా. అంతేకాదు ఈ సత్యభామ పాత్ర ప్రధానంగా ఇదే శ్రీకృష్ణ తులాభారం నాటకాన్ని తీసుకుని అమెరికాలో కొన్ని 100 ప్రదర్శనలు ఇచ్చారు, క్యాసెట్స్ ఇచ్చారు. ఇప్పటికీ కూడా జమున గారు అంటే సత్యభామ కిందే అమెరికాలో ఉన్న తెలుగు వారికి గుర్తు. అంచేత షీ స్టాంప్డ్ సత్యభామ క్యారెక్టర్, షీ ఐడెంటిఫైడ్ హర్సెల్ఫ్. ఇంత అటువంటి మహామనిషి ఈరోజు నేను మేడం
మీరు వచ్చి తీరాలని చెప్పేసి నేను ఆవిడని ప్రెస్ చేశాను, బలవంతం చేశాను, మొహమాట పెట్టాను, ఏమైనా అనుకోండి, తిట్టుకున్న సరే నా బాధ అంత తను ఉంది కాబట్టి మాకు ఆవిడ రావడంతో ఈ ఫంక్షన్ నిండుదనం ఏర్పడింది. ప్రత్యేకించి వారికి కలిసి చెప్తూ మరి ఈ బృహత్తర యజ్ఞాన్ని తమ ఇద్దరు భుజస్కంధాలపై మోస్తూ నాకు కూడా అందులో ఇంత అవకాశం ఇచ్చేది మా మిత్రుడు సోదరుడు హనుమంతరావు గారికి, సోదరుడు వైకే నాగేశ్వరరావు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఒక విధంగా బాధగా ఉంది. అరే 7 రోజులు అప్పుడే అయిపోయాయి, మరి ఇంకో 7 సినిమాలు ఉంటే బాగుండేది. కానీ దేవుడు మేలు చేస్తే మరో 2-3 నెలల్లో హుషారుగా జానపద చిత్ర సప్తాహంలో కలుసుకుందాం. అజాతశత్రువు ఆయన గురించి ఎంతైనా తెలుసుకోవచ్చు. మనం ఎంత ఎత్తుకు వెదిగి కొన్ని 100 కోట్ల ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు దాడి చేస్తాను బాధ లేదు, కొన్ని 100 కోట్లకి అధిపతి అయ్యి ఒక సెన్సేషనల్గా జేపీఎల్ అనేది ఇంటర్నేషనల్ లెవెల్ తీసుకెళ్ళినప్పటికీ కూడా చాలా ఆత్మీయంగా అందరినీ పలకరింపులోనే ఆత్మీయత పంచి ఇచ్చేటువంటి ఆత్మీయ మిత్రులు అజాతశత్రువు మురళీమోహన్ గారు ఈ వేడుకకు రావడం మరింత సౌందర్యాన్ని సంతరించుకుందని చెప్తూ